ఆ మహనీయుడి పేరుతో అధికార ప్రతిపక్ష పార్టీల దుమారం రేపుతోంది మాటల యుద్ధం. మేం గొప్పగా కీర్తించామంటే మేమే ఎక్కువగా గౌరవిస్తున్నామని ఎదురుదాడి చేసుకుంటున్నారు నేతలు. ప్రజాకవిగా తెలంగాణ గోసను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడి పేరుతో రచ్చరచ్చ చేస్తోంది రాజకీయం. ఇంతకీ ఎవరా మహనీయుడు? ఎక్కడ జరుగుతోంది ఈ రాద్ధాంతం? తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మొదటి తరం ఉద్యమకారుల్లో రగిలించిన కలం గళం ఆ మహనీయుడి సొంతం. తన భాష యాసతో ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని యావత్ దేశానికి తెలిసేలా చేసిన ప్రజా కవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు. బ్రిటిష్ నిజాం రజాకార్లపై తన కలాన్ని ఎక్కుపెట్టి కాళోజీ చేసిన రచనలు ఎంతో కీర్తి గడించాయి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజాకవి కాళోజీ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించిన ప్రజాకవి కాళోజీ తన రచనలతో దేశభక్తిని రగిలించడమే కాకుండా పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ సమాజాన్ని చైతన్యవంతం చేశారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఉండేవి కాళోజీ రచనలు. అలాంటి మహానుభావుణ్ణి ప్రస్తుత రాజకీయ చర్చల్లోకి లాగడంపై కవులు, కళాకారులు, విద్యావేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ వైద్య, విద్యా, రాజకీయ రంగాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే చైతన్యవంతమైన జిల్లాగా పేరుగాంచింది. అటు నక్సలిజమైన, ఇటు జాతీయవాదమైన ఓరుగల్లు గడ్డ అనేక మంది నేతలను తయారు చేసింది. బమ్మెర పోతన, దాసరథి వంటి మహానుభావులు కూడా ఇదే జిల్లాలో జన్మించారు. అదే కోవలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించిన కాళోజీ నారాయణరావు కూడా తన కవిత్వంతో, రచనలతో విద్యార్థులను, యువతను చైతన్యపరిచారు. తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని రగిలించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఊరు వాడ వినాయక చవితి వేడుకలు జరిపేలా చేసిన మహానుభావుడు కాళోజీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేలా తన కవిత్వం, మాటలు, ఉపన్యాసాలతో తొలిదశ ఉద్యమానికి ప్రేరణ కల్పించారు ప్రజాకవి. తెలంగాణ రాష్ట్ర కళ సాకారమయ్యాక తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తెలంగాణ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు పెట్టారు. ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం వంటి అనేక కార్యక్రమాలతో ప్రజాకవికి ప్రజల గుండెల్లో సముచిత స్థానం కల్పించే ప్రయత్నం చేశారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాటలు తప్ప చేతల్లో ఏమీ చేయలేదనడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. 1914 సెప్టెంబర్ 9న వరంగల్లో జన్మించిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13న మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ముద్దుగా ఆయన్ని కాళన్నా అని పిలుచుకునేవారు. పల్లె ప్రజల వాడుక భాషలో అనేక రచనలు చేయడంతో ప్రజాకవి అనే పేరు స్థిరపడిపోయింది. కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆ మహనీయుణ్ణి గౌరవించింది. అంతటి మహానుభావుణ్ణి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ చర్చలోకి లాగడాన్ని కవులు, కళాకారులు తప్పుబడుతున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించాక తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 పర్యాయాలు అధికారంలోకొచ్చిన బీఆర్ఎస్ కాళోజీ నారాయణరావుకు పెద్దపీట వేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వరంగల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ యూనివర్సిటీని స్థాపించి దానికి కాళోజీ పేరు పెట్టడం తమ ఘనతేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాదు వరంగల్లో హైదరాబాద్ రవీంద్ర భారతిని మించిన కళాక్షేత్రాన్ని నిర్మించి దానికి కూడా ప్రజాకవి పేరుతో నామకరణం చేశామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంతేకాక కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా జరిపేలా చేసిన ఘనత కూడా తమదేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా కాళోజీకి సముచిత స్థానం కల్పించి ఇటు ఓరుగల్లు కీర్తిని ప్రపంచానికి తెలిసేలా చేసిన ఘనత తమదేనంటున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కాళోజీకి బీఆర్ఎస్ నేతలు చేసింది శూన్యమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మాటల్లో తప్ప చేతల్లో బీఆర్ఎస్ ఎలాంటి పనులు చేయలేదని కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. కాళోజీని గౌరవించింది కాంగ్రెస్ పార్టీయేనని చెబుతున్నారు. కాళోజీ మరణానంతరం ఆయన జయంతి, వర్ధంతి చేయడమే కాకుండా ప్రజాకవి రచనలను ప్రజా బాహుళ్యంలోకి తెచ్చిందే తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గత ప్రభుత్వంలో 95 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని గొప్పలు చెప్పి 9 ఏళ్ల పాలనలో కేవలం 10 కోట్లు మాత్రమే విడుదల చేశారని
కాంగ్రెస్ నేతలు దెప్పిపొడుస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పిల్లర్లలోనే కళాక్షేత్రం ఆగిపోయేలా చేశారని ఎద్దేవా చేస్తోంది కాంగ్రెస్. తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 45 కోట్లు వెచ్చించి పనులను త్వరితగతిన పూర్తి చేసి వారి జయంతి సందర్భంగా ప్రారంభానికి ఏర్పాట్లు చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వరంగల్ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి కవులకు, కళాకారులకు, ఉమ్మడి వరంగల్ ప్రజలకు అంకితం చేస్తామంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని. అయితే వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యేగా గత ప్రభుత్వంలో చీఫ్ విప్గా పనిచేసిన దాస్యం వినయ్ భాస్కర్ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కళాక్షేత్రం దాదాపు పూర్తయిందంటున్నారు. బీఆర్ఎస్ హయాంలోని పనులన్నీ చేస్తే పెయింటింగ్తో పాటు పైపై పనులు చేసి కాంగ్రెస్ అంతా తమ ఘనతేనని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు దాస్యం. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ నేతల్లా మాటలు కావు, మా ప్రభుత్వం చేతుల్లో చూపించి కాళోజీ కళాక్షేత్రాన్ని సిద్ధం చేస్తుందని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ప్రజాకవి కాళోజీకి మేము గొప్పగా చేశామంటే మేము గొప్పగా చేస్తామని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు గొడవ పడటాన్ని కవులు, కళాకారులు, ఓరుగల్లు ప్రజలు తప్పుబడుతున్నారు. మహనీయుడి పేరుతో రాజకీయాలు చేయడం తగదంటున్నారు. ఏ ప్రభుత్వం మంచి చేసినా ప్రజలు గుర్తించి గుండెల్లో పెట్టుకుంటారని, అంతేకాని రాజకీయ విమర్శలు చేస్తూ మహానుభావుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఏ రాజకీయ పార్టీకి కూడా తగదని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.